వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్లాష్ ఏపీ టెట్ సవరించిన నోటిఫికేషన్ విడుదల, షెడ్యూల్లో మార్పులు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సికి సిద్ధమైన ఏపీ సర్కార్ మరోసారి టెట్ కండక్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. జూలై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ డిఎస్సీలకు సన్నద్ధం అయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆ విధంగా సవరించినటువంటి షెడ్యూల్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది జూలై 2వ తారీఖున. పరీక్ష ఫీజు చెల్లింపు ఇప్పటికే మొదలైంది, అది ఆగస్టు 3 వరకు ఉంటుంది. అదేవిధంగా టెట్కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 3 వరకు ఉంటాయి. ఆన్లైన్లో మాక్ టెస్టులు సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇక హాల్ టికెట్ల డౌన్లోడ్ వచ్చేసి సెప్టెంబర్ 22 నుంచి ఉంటాయి. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు 2 సెషన్లు నిర్వహిస్తారు. ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫస్ట్ కీ వచ్చేసి అక్టోబర్ 4న విడుదల చేస్తారు. దీని మీద ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 5 వరకు ఉంటుంది. తుది కీ విడుదల అక్టోబర్ 27న. ఇక ఫలితాలు వచ్చేసి నవంబర్ 2న అయితే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.